మార్పుల జీవితంలో ఒక భాగం మాత్రమే. కనిగిరి స్థానిక ఐడియల్ కంప్యూటర్స్ నందు ఈరోజు విడుదలైన ఇంటర్ ఫలితాలను ఉద్దేశించి డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమే అని తెలియజేశారు. ఇక ఫెయిల్ అయ్యారని, మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్యలకు పాల్పడకూడదని తెలిపారు. పరీక్షల్లో ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అయినట్లు కాదు అని విద్యార్థులు గుర్తుంచుకోవాలన్నారు. మళ్ళీ కష్టపడి చదివి పాస్ అయ్యేందుకు ప్రయత్నించాలని తెలియజేశారు. అసలు మార్కులు జీవితంలో ఒక భాగం మాత్రమే. మార్కులే జీవితం కాదు, అర్థమవుతుందా? మార్కులు జీవితంలో ఒక భాగం. అన్ని పార్ట్స్ ఉంటాయి లైఫ్లో, అన్నీ ఉంటాయి. ఒడిదుడుకులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మరి రిజల్ట్స్ వచ్చే టైంకి ఎందుకు స్టూడెంట్స్ ఇలా సూసైడ్స్ చేసుకుంటున్నారు అంటే, వాళ్ళకు మనకు సొసైటీ మార్కులు వస్తేనే పై చదువులకు వెళ్ళాలి, మార్కులు వస్తేనే సొసైటీలో విలువ, గౌరవము ఇవన్నీ వృత్తి పెట్టున్నారు. తల్లిదండ్రులు కూడా ఇన్ని మార్కులు రాలేదు, అన్ని మార్కులు రాలేదని స్టూడెంట్స్ మీద ప్రెజర్ చేస్తున్నారు. అవన్నీ కాకుండా పిల్లల్లో, స్టూడెంట్స్లో వాళ్ళకి ఏది ఇష్టమో ప్రతి స్టూడెంట్లో ఏదో ఒక స్పార్క్ ఉంటుంది. ఆ స్పార్క్ని బట్టి వాడు అనుకున్న దాన్ని చదివించుకుంటూ పోవాలి. ఫెయిల్ అయితే ఏమైంది, మళ్ళీ రాస్తాడు, సప్లిమెంట్ రాస్తాడు, పాస్ అవుతాడు, ముందుకెళ్తాడు. అంతేగాని ఫెయిల్ అయిపోయిందని జీవితంతో మనం ఈ సూసైడ్స్ అటెంప్ట్స్ జరగకూడదు. మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వాడికి భరోసా ఇవ్వడం. తల్లిదండ్రులే ఏం కాదు నాన్న, ఫెయిల్ అయితే ఏం పర్వాలేదు, మళ్ళీ చదివి రాయి అని చెప్పాలి. ఒకవేళ ఫెయిల్ అయింది, ఇయర్ వేస్ట్ అయితే హోటల్ మేనేజ్మెంట్ అని ఉంది, అమ్మాయిలకైతే నర్సింగ్ అని ఉంది. అబ్బాయిలు కూడా ఫిమేల్ నర్సింగ్, మేల్ నర్సింగ్ అని రెండు ఉన్నాయి. ఫిమేల్ నర్సింగ్ అమ్మాయిలు చేస్తారు, మేల్ నర్సింగ్ అబ్బాయిలు చేస్తారు. ఇది సికింద్రాబాద్లో ఉంది మేల్ నర్సింగ్. ఇంకా మన ఆంధ్రాలో వచ్చేసి అమ్మాయిలకు ప్రతి జిల్లాలో మనకు ఒంగోలు, గుంటూరు, విజయవాడ, భీమవరం, రాజమండ్రి, వైజాగ్, మచిలీపట్నం అన్ని చోట్ల నర్సింగ్ కాలేజెస్ ఉన్నాయి. అందువల్ల ఏం ప్రాబ్లం ఏం లేదు. అబ్బాయిలకైతే సికింద్రాబాద్లో ఉంది, హోటల్ మేనేజ్మెంట్ ఉంది, టూరిజం ఉంది. ఇలా నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. మనం హోటల్ మేనేజ్మెంట్తో కూడా మనము ఇతర దేశాలకు వెళ్ళొచ్చు. ఒక్క సాఫ్ట్వేర్కే వెళ్ళాలి, ఒక్క మెడిసిన్కే వెళ్ళాలని ఏం లేదు. అందువల్ల మార్కులు జీవితంలో భాగం. మీరు దీన్ని పాజిటివ్ తీసుకోవాలి. మార్కులు వచ్చినా రాకపోయినా పాజిటివ్ తీసుకోవాలి. అంతేగాని జీవితం మళ్ళీ తిరిగి రాదు. ఒక్కసారి చనిపోతే ఆ తల్లిదండ్రులు పడే బాధ, నరకము వర్ణనాతీతం. అసలు వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి ఉంటారు మీకోసం. మీరు ఒక్కసారి ఇలాంటి పనులు చేస్తే ఏమైంది, వాళ్ళని చూసుకోవాల్సిన మీరే వాళ్ళని ఒంటరి వాళ్ళని చేసిన వాళ్ళు ఉంటారు. అందువల్ల ఫెయిల్ అయ్యామని, మార్కులు తక్కువ వచ్చాయని డిప్రెషన్ పోవాల్సిన పని లేదు. సో స్టూడెంట్స్ అందరూ మార్కులు జీవితంలో ఒక భాగం మాత్రమే. అర్థమవుతుందా? మరి మీ అందరికీ నచ్చిందా? ఓకే, ఇంకా ఎవరు చేయకూడదు, సూసైడ్స్ జరగకూడదు. థ్యాంక్ యూ సో మచ్.